ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం సముద్రంలో కూలిపోయినట్టు ప్రస్తుతం ఇండోనేషియా అధికారికంగా నిర్ధారించింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. సముద్రంలో మృతదేహాలు తేలియాడుతున్న దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బోర్నియో ఐలాండ్ సమీపంలోని పంకలాన్బన్ ప్రాంతంలో ఈ విమాన శకలాలను రెస్క్యూ టీమ్స్ కనుగొన్నాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అలాగే మృతదేహాలు తేలియాడుతున్నట్టు ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం 162 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణిస్తూ మృతి చెందారు. ఈ ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. అననుకూల వాతావరణంలో ప్రయాణించడం వల్ల విమానం ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో తేలియాడుతున్న మృతదేహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం రెస్క్యూ టీమ్స్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ 2 హెలికాప్టర్ల ద్వారా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం తేలియాడుతున్న మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి వారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ టీమ్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అలాగే 2